ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని మెగా సిటీగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతి తుడా కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ మాట్లాడుతూ విశాఖ, గుంటూరు, తిరుపతిలో పెండింగ్లో ఉన్న టీడీఆర్ బాండ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి బాధితులను ఆదుకుంటామని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీయిస్తున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులా భావిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం శ్రమిస్తుందని అన్నారు. యువత భవిష్యత్తు అంధకారం అవుతుంది. యువతకు భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తేనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. ఇండస్ట్రీస్ వస్తేనే రాష్ట్ర ఆర్థిక స్థితి పెరుగుతుంది. జిఎస్టీలు పెరుగుతాయి, అనేక ట్యాక్సులు వస్తాయి. వాటి ద్వారా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరిగితే అటు సంక్షేమాలు చేయొచ్చు, డెవలప్ చేయొచ్చు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు సంక్షేమాలు, డెవలప్మెంట్ రెండింటిని ప్యారలల్గా తీసుకుంటున్నారు. అందుకనే అనేక కంపెనీలు రాష్ట్రానికి ఇన్వెస్ట్ చేశారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాల వల్ల, వాళ్ళ పాలసీల వల్ల ఎంతోమంది రాష్ట్రం నుంచి ఇండస్ట్రీస్ వెళ్ళిపోయారు, ఎవరు రాలా. అయితే మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు ఎంతోమంది వస్తున్నారు, ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ యాక్చువల్గా ల్యాండ్స్ ఇస్తున్నాం, బేసిక్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం, సబ్సిడీస్ ఇస్తున్నాం,